మమ్మల్ని స్వేచ్ఛగా బ్రతకనివ్వటం వల్ల. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? మేము సినిమాకు వెళ్తాం, మేము షికారు చేస్తాం, మేము వ్యభిచారం చేస్తాం, మేము దొంగతనం చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం. కానీ యేసు ప్రభు ఏమన్నాడు అంటే అవన్నీ తప్పు అన్నాడు, పాపం అంటున్నాడు. అది వచ్చిన సమస్య. కాబట్టి యేసు ప్రభు ఆయన వివాదాస్పదమైన గుర్తు. ప్రపంచంలో ప్రతి మతానికి వ్యతిరేకం యేసు ప్రభు. మరొకసారి చెప్తున్నాను, ప్రపంచంలో కొన్ని వేల మతాలు ఉన్నాయి. ప్రతి మతానికి వ్యతిరేకం బద్ధ శత్రువు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను చెప్పటం లేదు, యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నేను మార్గం అనలే ఆయన, నేనే మార్గం అన్నాడు. నేనే అంటే ఇంకొకరు లేరు అని అర్థం. అలాంటప్పుడు మిగిలినటువంటి మతాలకి ఆయన శత్రువనా, స్నేహితుడనా? నేనే మార్గాన్ని అని అన్నప్పుడు ఇంకో మార్గం లేదు అని. మరి ఉన్నటువంటి మతాలు వాళ్ళు పుట్టించుకున్నారు తప్ప నిజమైన మార్గాన్ని నేనే, అసలైన మార్గాన్ని నేనే. యేసు ప్రభు ఈ ప్రపంచ సిద్ధాంతాలకి, ప్రపంచ ధర్మాలకి బద్ధ శత్రువు.